శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సైంటిస్ట్ ఆచార్య సంతోష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ప్రీవియస్ ఇంటర్వ్యూకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానిలో భాగంగా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తూ, అసలు ముందుగా ఈ జనరేషన్లో ఒకప్పుడు ఋషులు లేకపోతే ఒక సగటు మానవుడి ఆయుర్దార్థం 150 సంవత్సరాలు, లేకపోతే కంపల్సరీ ఒక 100 ఇయర్స్ అనుకుంటూ విన్నాము. ఇప్పుడు 60 సంవత్సరాలకు పడిపోయింది. ఈవెన్ 45 నుంచి ఆ 60 ఇయర్స్, ఆ 15 ఇయర్స్లో కూడా అసలు విపరీతమైన రోగాలు, మధ్యలో 50 ఇయర్స్లోనే హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ చూస్తున్నాము. ఎందుకని ఇంత దారుణంగా పడిపోవటానికి రీజను ఏమై ఉంటుంది? దీనికి చాలా మందికి నోటికి వచ్చేటువంటి సమాధానం ఏంటంటే తినే ఆహారం అని చెప్పేసి అంటారు. ఫస్ట్ రీజన్ అదే రీజన్ అదే చెప్తారు, ఎవరైనా సరే ఫస్ట్ అదే చెప్తారు. ఒకటి అది ఒక రీజన్ అనేటువంటిది ఉంటే, మెయిన్ రీజన్ వచ్చేసరికి టెక్నాలజీ. ఓకే, మెయిన్ రీజన్ వచ్చేసరికి టెక్నాలజీ. మొన్న ఎవరో ఒకళ్ళు అన్నారు, పూర్వము వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు లేదంటే వీళ్ళు లేకపోతే లైట్ అనేటువంటిది ఉండేది కాదు, గుడ్డి దీపాల్లో ఉండేవాళ్ళు కదా. ఇప్పటికీ గుడ్డి దీపాల్లోనే ఎన్నో కాలం నుంచి వస్తూ ఉన్నారు. అలానే ఈ బళ్ళు ఇవేమి లేవన్నప్పుడు కొన్ని కిలోమీటర్ల పాటు నడిపించారు మీరు, మీ టెక్నాలజీ, మీ సైన్స్, మీ సనాతన ధర్మం అని పెట్టి, మా వాళ్ళు వచ్చిన తర్వాత కదా ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. సరే, ఓకేనమ్మా. ఇప్పుడు గుడ్డి దీపాలు పెట్టి ఉన్నారంటున్నారు. నేను దీపము అనేటువంటిది గురించి నేను చెప్పాను, ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. అవును, అది ఎనర్జీ ఎలా క్రియేట్ అది వచ్చేసరికి బైపోలార్ టెక్నాలజీ అన్నాడు, బైపోలార్ అయాన్స్ అనేటువంటివి వస్తాయి అనేటువంటిది. నేను దీనిని 2019 టైంలో నేను పేపర్స్ సబ్మిట్ చేశాను, బైపోలార్ అయాన్ టెక్నాలజీ తోటి ఇలా చేయొచ్చు అనేటువంటిది. తర్వాత స్పెయిన్ గవర్నమెంట్లో ఉన్నటువంటిది వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ బయోమెడికల్ వాళ్ళు దీని మీద మళ్ళీ రీసెర్చ్ చేసి 2021లో వాళ్ళు దాన్ని మళ్ళీ పబ్లిష్ చేశారు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసరికి ప్లాస్మా ఎయిర్ అని చెప్పేసి అమెరికా వాళ్ళు తయారు చేశారు. అయిపోయింది. అంటే దీపం అనేటువంటిది పెట్టడం వలన ఉపయోగం అనేటువంటిది ఉంది. సాయంత్రం పూట దీపం అనేటువంటిది పెట్టడం వలన రోగాలు అనేటువంటి స్ప్రెడ్ కావు. ఒకటి మనం లైటింగ్ కోసం పెడతాం అనేటువంటిది ఒకటైతే, కిరసనాలు అంటే ఇప్పుడు వచ్చిందమ్మా. ఇంతకుముందు ఆముదం కానివ్వండి, శనగ నూనె, నువ్వుల నూనె, లేదంటే ఇంకోటి ఏదో నెయ్యో వాడేటువంటి వాళ్ళు. ఇది ఒకటి. దాని బదులు ఈరోజు లైట్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సరే, మరి ఇంకొకటి, ఎక్కువ దూరం నడిచేటువంటి వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా నేనే ఉన్నాను, 5 కిలోమీటర్లు అంటే నడుచుకుంటూ వెళ్తాను నేను. అది ఆరోగ్యం అనేటువంటిది ఒకటి, మనం ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనేటువంటి, ప్రతిదానికి బద్దకించేసేసి బడులు వేసుకుని వెళ్ళటం అనేటువంటిది కాదు. మరి ఇప్పుడు వాకింగ్ ట్రాక్స్ అని పెట్టారమ్మా. దేనికి పెట్టారు వాళ్ళు? అవును, ట్రాక్ చుట్టూతో తిరుగుతూ ఉంటారు వాళ్ళు, 10 రౌండ్లు వేస్తుంటారు, చెమట్లు కక్కిపోతూ ఉంటుంటాయి. బండి వేసుకుని తిరగచ్చు కదా. అంటే నడక అనేటువంటిది ఒక ఆరోగ్యం అనేటువంటిది. అలాగే టెక్నాలజీ వచ్చింది కదా మరి ఎందుకు అని చెప్పేసి అంటే అది కాదు. అత్యవసర పరిస్థితుల్లో వస్తే నేను బేసిక్గా ట్రైన్కి వెళ్తాను. ఎందుకంటే ఒక 2-3 వేల మంది వెళ్తారు దాంట్లో నేను ఒకడిని అవుతాను. లేదంటే ఒక బస్సు 30-40 మంది వెళ్తారు, అందులో నేను ఒకడిని. లేదంటే ఆటో కనీసం 4-5 కన్నా ముగ్గురు నలుగురైనా పడుతుంటారు, అందులో నేను ఒకడిని అవుతాను. అలాగని చెప్పేసి నా ఒక్కడికి వస్తే నేను బైక్ వాడేసుకోవటం అనేటువంటి, అది ఎంతో అత్యవసరం అయితే దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం, కాలుష్యము, దీంట్లో మనం అంత బాధ్యత వహించకూడదు అనేటువంటిది ఒకటి ఉంటుంది. సరేనా? అయితే ఇక్కడ మీరు ఇప్పుడు ఆయుష్ అనేటువంటి దగ్గరికి వస్తే, ఒకటి తిన్నటువంటి ఆహారం అనేటువంటిది ఒక్కటే కాదమ్మా, దానికంటే కొన్ని వందల రెట్లు డేంజరస్గా ఉన్నటువంటిది, మనకి తెలియకుండా మన యొక్క ఆయుష్ను తగ్గిస్తూ ఉన్నటువంటిది ఇప్పుడున్న టెక్నాలజీ. ఇప్పుడు మనం కెమెరాస్ కానీ, లైట్స్ కానీ ఇవన్నీ పెట్టుకున్నాం మనం. మనకి ఎంతమందికి తెలుసు దీనివలన పాజిటివ్ అయాన్స్ అనేటువంటి రిలీజ్ అవుతుంటాయి. పాజిటివ్ అయాన్స్ అనేటువంటి రిలీజ్ అవుతుంటాయి. ఎలక్ట్రిక్ వస్తువు ఏదైనా, మీరు ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఒక లైట్ కావచ్చు, కెమెరా కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏదైనా సరే వాడండి ఈ రోజున, అందులోంచి పాజిటివ్ అయాన్స్ అనేటువంటివి వస్తాయి. సరే, ఏంటి పాజిటివ్ అయాన్స్ వల్ల డేంజర్ ఏంటి అని అంటే, ఈ పాజిటివ్ అయాన్స్ అనేటువంటిది నేను కనిపెట్టిన బైపోలార్ అయాన్ టెక్నాలజీలోనే ఒక భాగం ఇది. నేను బైపోలార్లో పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ 1:2 రేషియో. ఎందుకంటే పాజిటివ్ అయాన్స్ ఎక్కువ ఉండకూడదు,
పాజిటివ్ అయిన ఒకటి ఉంటే ఇది 2 ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇది న్యూట్రలైజ్ చేసేస్తుంది కాబట్టి దానివల్ల ప్రమాదం లేదు. కానీ ఇవి అచ్చంగా పాజిటివ్ అయాన్స్ తయారు చేస్తాయి. ఇవేం చేస్తాయంటే గాలిలో ఉన్నటువంటి మాయిశ్చర్ తేమ, నీటి యొక్క తేమను బ్రేక్ చేస్తుంది. ఎలా బ్రేక్ చేస్తుంది అంటే +H అండ్ -OHగా విడగొట్టేస్తుంది. అలా విడిపోవటం వలన ఈ -OH అనేటువంటిది డేంజరస్ హైడ్రాక్సిల్ రాడికల్ అంటారు దాన్ని. ఇది ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్తో మిక్స్ అవుతుంది. మిక్స్ అయిపోయేసేసి ఫార్మల్డిహైడ్ అనేటువంటి ఒక విష పదార్థాన్ని తయారు చేస్తుంది. దీనివలన మైగ్రేన్ రావటము, తలనొప్పి రావటము, లంగ్స్ పాడైపోవటము, లివర్ పాడైపోవటము, డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోవటము, హార్ట్ అనేటువంటి పాడైపోవటం, నర్వస్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ రావటము, కళ్ళు దెబ్బతింటం అనేటువంటిది, చెముడు రావటం అనేటువంటిది సకలమైనటువంటి జబ్బులకి కారణమవుతుంది. అవునమ్మా? అంటే ఇది ఎంత డేంజరస్ అంటే అంత డేంజరస్. ఒకప్పుడు ఇవి లేవు, ఒకప్పుడు ఇది లేదు. లైట్ కోసం అని చెప్పేసి దీపం వెలిగించేటువంటి వాళ్ళు, నడక కోసం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, లేదంటే ఎద్దుల బళ్ళు కానివ్వండి, దున్నపోతు బళ్ళు కానీ బుగ్గి అంటారు, వాటిని వాడేటువంటి వాళ్ళు. తినే ఆహారం కూడాను అంత గొప్పగానే ఉండేటువంటిది. పంట ఎక్కువ రోజులు పంట అనేటువంటిది ఉండేది. ఎక్కువ శాతం వచ్చేసినప్పటికీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటిది జరిగేది. సో అప్పుడు అలా ఉన్నారు కాబట్టి అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా ఉంది. ఇలాగే ఉండాలి అని చెప్పేసి అంటే సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. లేదు అని చెప్పేసి అంటే మాకు కంపల్సరీ ఇవే గొప్ప అని చెప్పేసి అంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లు. కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మనే మనం నరుక్కుంటాం అనేటువంటిది ఏంటంటే, ఎందుకంటే ప్రాణము కంటే ఈజీనెస్. ఇప్పుడు ఇది ఈజీనెస్ వస్తుంది. అది ఇప్పుడు నేను బస్సులో వెళ్ళాను, లేదంటే బైక్ మీద వెళ్ళాలంటే ఈజీ, ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళొచ్చు అంటారు. అది లేదు అని చెప్పేసి అంటే నేను ఫోన్ వాడుతాను, అవన్నీ ఈజీనెస్, కంఫర్టబుల్ అంటున్నాను. కంఫర్ట్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? తెలివైన వాడు ఏది తెలుసుకుంటాడు? కరెక్ట్. కంఫర్ట్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? అంటే ఇప్పటికీ నేను చూశాను సార్, కొన్ని చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. కూర్మ గ్రామం అని ఒకటి ఉంటుంది. ఇప్పటికీ అక్కడ వాళ్ళు ఈ కరెంట్ లేకుండా, ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెక్నాలజీ ఏమీ లేకుండా బతుకుతున్నారు వాళ్ళు అక్కడ. అంటే దానికి రీజన్ ఇదే అయి ఉంటుంది అంటారు. వాళ్ళ జీవన శైలి, ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఇది ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. సిటీలో ఉన్నటువంటి వాళ్ళది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మన ప్రాణం కోసం అని చెప్పేస్తానని లాస్ట్ టైం మా అక్కయ్య గారికి కోవిడ్ వచ్చింది. దగ్గర దగ్గర ₹1 కోటి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఫలితం లేదు. ఓకే, ఫలితమే లేదు. మరి ప్రాణం విలువ, ఇప్పుడు మా అక్కయ్య లేదు అనేటువంటి బాధ మాకు ఉంది. అది అలాగే మనమే ఉండవని చెప్పేసి అనేటువంటిది మనకి భయం ఉంటుంది, ప్రాణ భయం అనేటువంటిది ఉంటుంది కదా మరి. కానీ ఇది ప్రాణాంతకమైనటువంటిది అనే విషయము తెలియక దీన్నే ఇదే గొప్ప ఈజీనెస్, కంఫర్ట్ అని చెప్పేసి వెళ్తున్నారు. కనీసం దీనికి ఒక సొల్యూషన్స్ అనేటువంటివి అయినా సరే పాటించాలి. దానికి ఏమంటే నెగిటివ్ అయాన్స్ అనేటువంటి, మనకు పూర్వం ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ అనేటువంటివి, చెరువులు అనేటువంటి ఎక్కువగా ఉండేవి, ఈ నదులు ఇటు పక్కన ఉండేవి, అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఈ వాటర్ ఫాల్స్, ఈ నదుల దగ్గర, అడవులు ఎక్కువగా ఉన్నటువంటి దగ్గర అంటే నెగిటివ్ అయాన్స్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటాయి. నెగిటివ్ అయాన్స్ మీన్స్ హైడ్రోజన్ కెపాసిటీ ఉంటుంది మనకి. ఎందుకంటే మన బాడీ లంగ్స్లోకి హైడ్రోజన్ అనేటువంటిది, హార్ట్కి వీటికి హైడ్రోజన్ అందినప్పుడు చాలా హెల్దీగా ఉంటాయి అవి. అలా కాకుండా ఈ ఫార్మల్డిహైడ్ అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి అంటే, జనరల్గా ఫార్మల్డిహైడ్ అంటే అది ఎక్కడ వాడుతుంటారంటే బేసిక్గా మనకి ఈ సోఫాలు అంటించేటువంటి దగ్గర గమ్ వాడతారు చూసారమ్మా, సొల్యూషన్, దట్ ఈస్ ఫార్మల్డిహైడ్ కలుపుతారు అందులో. అంత డేంజరస్ అనమాట అది. దాన్ని మనము రోజు పీలుస్తున్నాం మనకు తెలియకుండా. యాక్చువల్గా అది గాలిలో వచ్చేటప్పటికంటే 0.05% ఉండాలి ఫార్మల్డిహైడ్ అనేటువంటిది. కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నటువంటి దగ్గర దగ్గరగా 0.15 దాకా వెళ్ళిపోతుంది. అది ఎంత డేంజర్ అంటే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవటము, మైగ్రేన్ రావటము, అదేదో నీరసంగా ఉండిపోవటము అనేటువంటి విధంగా మారిపోతారు మనుషులు. నాడీ వ్యవస్థ కూడా వీక్ అయిపోతుంది, నరాలు బలహీనత అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. అది అంతేకాదు సంతానోత్పత్తిలో కూడా ప్రాబ్లం వస్తుంది. అది ఇన్ని రకాలైనటువంటి వాటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఈ కరెంట్ అనేటువంటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ అని చెప్పేసి అంటాం చేశారంటే, సాధ్యమైనంత వాటికి దూరంగా ఉండటము. లేదు కనీసము మార్కెట్లో దొరుకుతాయి నెగిటివ్ అయాన్ జనరేటర్స్ అనేటువంటివి దొరుకుతాయి. అది వోల్టేజ్ మల్టిప్లైయర్స్ తోటి చేస్తారు. అది కనీసం అదైనా పెట్టుకుంటే
మనకు కొంచెం సేఫ్. ఎందుకంటే అవి ఈ పాజిటివ్ అయాన్స్ అనేటువంటి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి. సో కనీసం అదైనా పెట్టుకుంటే కొంతలో కొంత సేఫ్ అనమాట. ఆల్రెడీ కొన్ని మార్కెట్లో ఉన్నాయి ఎయిర్ ప్యూరిఫైర్స్ అని చెప్పేసి. అవును అవును అందులో ఏంటంటే హెపా ఫిల్టర్స్ తోటి కాకుండా నెగిటివ్ అయాన్స్ తోటి వస్తాయి. ఓకే యాక్చువల్ అంటే నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి పాజిటివ్ అయాన్స్ని న్యూట్రలైజ్ చేయడంతో కాకుండా ఇవి గాలిలో ఉన్నటువంటి ఈ ఇది ఉంటుంది, డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ పార్టికల్స్ని క్లస్టర్స్గా మార్చేస్తుంది. ఓకే ఒక 200-300 డస్ట్ పార్టికల్స్ని ఒకటిగా మార్చేయడం వల్ల అది బరువెక్కి కింద పడిపోతుంది. రైట్ దానివల్ల గాలి ప్యూర్గా ఉంటుంది అన్నమాట. అది కొంచెం ఆస్తమా ఉన్న వాళ్ళకి, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి అది పెడతారు. కానీ వాళ్ళ కోసం అనేటువంటిదే కాదు, మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ అనేటువంటి వాడుతూ ఉన్నాం అనేటువంటి దగ్గర ఆ రూమ్లో కూడాను దాన్ని పెట్టడం వలన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది కూడాను ఈఎస్డి అంటారు, ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ అనేటువంటిది, దాన్ని కూడాను సేవ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఈ పాజిటివ్ అయాన్స్ అనేటువంటి వాటిని కూడాను అది న్యూట్రలైజ్ చేస్తుంది. కనీసం అదన్నా వాడుకుంటే మంచిది. రైట్ సార్. అయితే నేను ఒక పదం విన్నాను సార్, లంకనం అని. అసలు లంకనం అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి సార్? ఈ రెండిటికి తేడా ఏంటి? ఉపవాసము అంటే నేను గతంలో చెప్పున్నానమ్మా, ఉపవాసము, ఉపనివాసము అంటే ఉప ప్రపంచంలో నివసించటము. ఓకే మనలో ఉన్నటువంటి ఏదైతే ఉప ప్రపంచం, ఇది బాహ్య ప్రపంచము, ఇది బాహ్య ప్రపంచం కాకుండా మనలో ఉన్నటువంటి ప్రపంచంలోకి మనం ఎప్పుడైతే నివసించడం స్టార్ట్ చేస్తామో ఆ క్షణాన్ని ఉపవాసం అంటారు. ఓకే ఓకే చాలా మందికి ఏంటంటే అన్నం తినకుండా ఉండటం ఉపవాసం, ఇవాళ ఉపవాసం ఉన్నాను అంటారు. అవును, ఎక్కువ అదే మాట్లాడుకుంటూ ఉంటాం కదా సార్. అన్నం తినకుండా ఉన్నాను, భోజనం చేయలేదు ఇవాళ అని చెప్పేసి అన్నప్పుడు అసలు ఏమి తినకూడదు, అది ఏమీ తినకూడదు, తాగితే వాటర్ అంతవరకే. దీన్ని లంకణం అని చెప్పేసి అంటారు. ఫాస్టింగ్, ఇంగ్లీష్లో ఫాస్టింగ్ అంటారు, తెలుగులో లంకణం అని చెప్పేసి అంటారు, సంస్కృతిలో కూడా లంకణం అంటారు. లంకణము పరమౌషధం అని అంటారు. చూడమ్మా, లంకణం ఔషధం అని అంటున్నాం, లంకణం పరమౌషధం అని అంటారు. పరమ అని చెప్పేసి అంటే మనం పరమాత్మ అంటాం, అంటే అన్ని ఆత్మల కంటే గొప్పవాడు పరమాత్మ, కానీ పరమ అనేటువంటి శబ్దం వాడతాం. మరి ఔషధాలలో కూడా పరమ ఔషధం అని చెప్పేసి అంటే ఎటర్నల్, అంటే సర్వరోగ నివారిణి అనేటువంటి. ఈ మధ్య ఒక రీసెర్చ్ ఒకటి జరిగిందమ్మా. అది ఈ లంకణం అనేటువంటి దాని మీద అతనేదో కనిపెట్టినట్లుగా పేటెంట్ తీసుకొని నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. సో అతను చైనీస్ అతను అనుకుంటా, అతను చైనా వాడు అనుకుంటుంది. పేటెంట్ తీసుకున్నాడు, అట్ ది సేమ్ టైం నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నాడు. ఫాస్టింగ్ చేయటం అనేటువంటి దాని మీద అతను నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు లంకణం పరమ ఔషధం అనేటువంటిది. అతను చెప్పినటువంటి రీజన్ ఏంటి, టెక్నికల్గా ఆయన ప్రూవ్ చేసినటువంటిది ఏంటంటే, మన బాడీలో ఎక్కడైనా కానీ క్యాన్సర్ కణాలు లాంటివి కానీ ఏవైనా సరే ఉన్నాయి అని చెప్పేసి అంటే అవి వీక్గా ఉంటాయి, మిగతావి బాగున్నటువంటి హెల్దీగా ఉంటాయి. మనం రోజు ఆహారం తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి అన్నప్పుడు హెల్దీ వాటికి ఫుడ్ కరెక్ట్గా వెళ్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైనా కానీ ఫాస్టింగ్ చేస్తే, ఆహారం తీసుకోకపోతే మరి వాటికి కూడా అవసరం, మరి వాటికి శక్తి అవసరం కదా. అప్పుడు ఏం చేస్తాయంటే హెల్దీగా ఉన్నటువంటివి, అంటే బలమైనటువంటివి అవి ఏం చేస్తాయంటే వీక్గా ఉన్నటువంటి కణాలని తినేస్తాయి అవి. దానివలన ఆ జబ్బు అనేటువంటి తగ్గిపోతుంది, ఆ క్యాన్సర్ ఇంకొకటి తగ్గిపోతుంది. చెడిపోయినటువంటి కణాలు అవి ఉండవు, హెల్దీగా ఉన్నటువంటి కణాలు వాటిని తినేయటం వలన. సో దీనివల్ల ఏంటంటే వారానికి ఒకసారి కనుక ఫాస్టింగ్ అనేటువంటిది చేయటం వలన, ఏమీ తినకుండా అవసరమైతే ఉట్టి వాటర్ అనేటువంటి తాగుతూ ఉండటం వలన ఆ చెడు అనేటువంటిది శరీరంలోంచి వెళ్ళిపోతుంది. జబ్బులు అనేటువంటివి ఆటోమేటిక్గా మెడిసిన్స్ వాడకుండా తగ్గిపోతాయి అని చెప్పేసి అన్నాడు. అదే వాడు చెప్తే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మరి మనవాళ్ళు సనాతన ధర్మంలో చెప్పబడింది లంకణం పరమ ఔషధం అని చెప్పేసి అనేటువంటి మాట. సో వారానికి ఒకసారైనా కానీ ఉపవాసం అనేటువంటిది కనుక ఉంటే ఎటువంటి జబ్బులు అనేటువంటివి ఉండవు. ఇదేనమాట, ఇది లంకణం అనేటువంటి దానికి. లంకణం పరమౌషధం అంటారు. కానీ ఉపవాసం అనేటువంటిది పరమాత్మని మనం దర్శించుకోవటం, మన శరీరంలో మన లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకోవటం అని చెప్పేసి అంటారు. మీ దృష్టిలో అసలు ప్రకృతి అంటే ఏంటి, దీన్ని ఎలా కాపాడుకోవాలి? ప్రకృతి ఇప్పుడు ఉన్నటువంటి సమస్తం అంతా కూడా మన ప్రకృతేనమ్మా ఇది. అయితే ప్రకృతికి ఒక మంచి గుణం ఉంది, సెల్ఫ్ హీలింగ్ గుణం ఉంది. ఇందాక మన శరీరం ఎట్లాగైతే ఇందాక చెప్పాను కదా, మరి మనం ఆహారం తీసుకోకపోతే అది
తనలో ఉన్నటువంటి జబ్బుని తనే తీసేసుకుంటుంది అన్నట్లుగా ఉమ్, ఈ ప్రకృతి కూడా అట్లాంటి సెల్ఫ్ హీలింగ్. వాస్తవానికి మనం అనుకుంటాం మనం ప్రకృతిని ఏదో బాగు చేయాలి అనుకుంటాం. బాగు చేయటం వదిలేసి పాడు చేయకుండా ఉంటే చాలు ఓకే. ప్రకృతిని. ఉమ్, ఎందుకంటే ప్రకృతి తనను తాను పెంచుకుంటుంది ఎప్పుడు కూడాను. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతీదీ కూడాను ఉమ్, తనను తానే కాపాడుకుంటుంది, తనను తానే డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. ఉమ్, ఆ ప్రకృతిలో మనము ఒకళ్ళం, ప్రకృతిలోని మనము కూడా ఒకళ్ళం. అందుకనే ఆ లంకనం అనేటువంటి ఒక ఇది మనలో వచ్చేసినట్లుగానే ఇప్పుడు ఒక మొక్క అనేటువంటిది ఉందమ్మా. ఈ మొక్కకి మనం రోజు పొద్దున్నలాగా నీళ్ళు పోస్తూ ఉంటాం. మీరు 2 కుండీలు పెట్టండి పక్క పక్కనే. ఒకటే టమాటా చెట్టు, దీంట్లో ఒక టమాటా చెట్టు, దీంట్లో ఒక టమాటా చెట్టు పెట్టి ఒకదానికి రోజు నీళ్ళు పోస్తుండండి. ఓకే. ఇంకో దానికి 2 రోజులకు ఒకసారి పోస్తూ ఉండండి. ఉమ్, రెండిట్లో ఏది గ్రోత్ వస్తుంది ఉమ్, అంటే 2 రోజులకు ఒకసారి పోసిందే గ్రోత్ వస్తుంది. అవునా? అవును. ఓకే. మీరు ప్రతిరోజు ఇస్తున్నారు, వాటి వేర్లకి చక్కగా నీళ్లు దొరుకుతున్నాయి, వాటి వేర్లు విస్తరించవు. ఓ. ఇది వేర్లు నీటి కోసం అని చెప్పేసి తన వేర్లను విస్తరింపజేస్తూ ఉంటుంది అది. సో ఇది ఇది ఎక్కువగా న్యూట్రియన్స్ని తీసుకోగలదు, వేర్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి. ఓకే. ఓకే. దీనికి మనం పెంచి పోషిస్తా ఉన్నాము, ఉమ్, దీనికి ఆ బాధ తెలియదు. ఉమ్, ప్రకృతి కూడా అంతే. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, మన ప్రకృతి ఉంది, అది మనకి వేసవి కాలం ఉంది, వర్షాలు పడవు. మరి ఆ అవును. టైంలో మరి చెట్లకి నీరు ఎక్కడి నుంచి అందుతుంది? అది చలికాలం ఉంది, వాటికి ఆ టైంలో ఎప్పుడు అందుతుంది? సంవత్సరానికి ఒకసారే వర్షాలు కురుస్తాయి అన్నమాట. ఉమ్, ఉమ్, మరి అప్పుడు మాత్రమే వాటికి నీళ్ళు ఉంటాయి కదా. మరి మిగతా టైంలో అవి వాటి స్థాయిని అవి పెంచుకుంటూ వెళ్ళిపోయేసేసి ఉమ్, ఒక మొక్కకి మరొక మొక్క సహాయం చేసుకుంటూ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందనంటే నీరు లేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ మొక్క సర్వైవ్ కావాలని చెప్పేసి అంటే నీటిని స్టోర్ చేసుకోగలిగేటువంటి మొక్క దాని పక్కనే ఉంటుంది. మీరు గమనించండి, ఉహు, నీటిని స్టోర్ చేసుకుంటే అది వాడుకోదు, కానీ అది భూమిలో ఆ తేమ అనేటువంటి దాన్ని కంటిన్యూగా ఉంచేటువంటి మొక్కలు కూడా ఉంటాయి. ప్రకృతి ఎంత విచిత్రమైనటువంటిది అంటే నమ్మది. ఇప్పుడు మనం కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కనకాంబరం గింజలు అనేవి ఉన్నాయి, లేదంటే ఇంకా కొన్ని ఉంటాయి, అవి డిసెంబర్ పూలు ఏదో అంటారు వాటిని. ఓకే. అవి ఓకే. అవి ఇంత పొడుగు ఉంటాయి అన్నమాట. ఓకే. నీరు తగలంగానే, అంటే వర్షాకాలం రాగానే నీరు దానికి తగలంగానే టప్పని పేలుతుంది అది. అవి పేలటం, దాని కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉంటుందంటేనమ్మా, గింజలు ఒక పక్కకి అలాగా అంటే నేను ఇప్పుడు ఇలా అన్నానంటే ఎగ్జాక్ట్గా ఒక బ్యారెల్లోంచి ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయే విధంగా చక్కగా సర్దబడి ఉంటాయి అమ్మా అందులో. ఉమ్, నేను చూసి ఆశ్చర్యపోతాను, అసలు ఏమి క్రియేషన్ రా బాబు అనుకుంటాను. ఉమ్, అదే పిచ్చి పిచ్చిగా కూడా ఉండవు, ఉమ్, ఉమ్, అవి పిచ్చి పిచ్చిగా ఉండవు. ఉమ్. కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారంగా దాంట్లో వెళ్ళిపోయి ఇంకో దగ్గర రెండు మొలుస్తాయి. బద్దల్లో కూడాను ఓకే. చక్కగా ఉంటాయి. దాన్ని మనం ఇట్లా అనగానే వెళ్ళిపోతాయి అనమాట. సో అది ఒక్కసారిగా టప్ అని పేలుతుంది మళ్ళీ. అంటే అక్కడ కూడాను ఒక ఇది ఎనర్జీ ఉమ్, ఉమ్. అది ఉండే, వాటర్ తగలంగానే మనం చిన్నప్పుడు ఆడుకుని ఉంటాం, నోట్లో అవును, పెట్టుకుని టప్పని అవును కదా, పేలుతాయి అవును. అనమాట. ఆ, అవి ఆ టెక్నిక్ చూడడం, అది ఎవరు పెట్టారు? అది ప్రకృతి. అవి వెళ్ళి పక్కకు వెళ్ళిపోయి అంటే దాని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సంవత్సరానికి కూడా. ఉమ్, మరి జిల్లేడు పువ్వు అనేటువంటిది, జిల్లేడు గింజలు అనేటువంటివి ఉన్నాయి. అది కూడాను వెండి ఇట్లా ఎండిపోయిన తర్వాత అలా విచ్చుతుంది. విచ్చుకున్న తర్వాత గాలికి ఇందులో పారాషూట్స్ లాగా అవి ఎలాగ వెళ్ళిపోయి గింజ ఎక్కడో దగ్గర పడిపోతుంది, అది అక్కడ మొలకెత్తుంది. అంటే దాని సంతతిని అది పెంచుకుంటూ ఉంటుంది అది. ఉమ్, అలాగనే కొన్ని ఉన్నాయి, నేను అసలు బాగా ఆశ్చర్యపోయాను. ఒక చెట్టు ఉంటుంది, మన ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటాం, ఇళ్ల ముందు పెట్టుకుంటూ ఉంటుంటాము. ఓకే. మధ్యలో ఒక చిన్న గింజ ఉండి దానికి 2 రెక్కల్లాగా పల్చటి ఇవి ఉంటాయి అన్నమాట. ఆహా. ఇంతే ఉంటుంది గింజ, అది లోపల ఇంత గింజ ఉంటుంది. ఓకే. దానికి ఒక రెక్క, ఒక పక్షిలాగా ఉంటుంది అన్నమాట ఓ. ఆ విత్తనం. ఓకే. అది చెట్టు మీద నుంచి అలా రావగానే దగ్గరగా 1/2 కిలోమీటర్ దూరం వరకు అది గాలిలో అలా తేలుకుంటూ వెళ్ళిపోతుంది. అంత తేలిక అది వెళ్ళిపోయి అది ఎక్కడో మళ్ళీ దాని సంతతిని పెంచుకుంటూ ఉంటుంది. అలానే మనం వేప అనేటువంటిది ఉంది, కాకులు ఇలాంటివి తినేసేసి వేరే దగ్గర విసర్జన చేస్తాయి. అవును. అలానే రావి విత్తనాలు అనేటువంటివి కానివ్వండి, ప్రతిదీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం అనేటువంటిది ఏంటంటే ఏ గింజ కూడా ఈవెన్ టమాటా గింజ అయినా సరే, ఉమ్, ఇప్పుడు మనం జామకాయ కదా, జామ గింజ గట్టిగా ఉంటుంది కదా, సరేలే అనుకోవచ్చు. కానీ టమాటా గింజ చాలా మెత్తగా ఉంటుంది, మన చేతి ఏలుతోటి తింటుంది. కానీ ఏ గింజ కూడా ఏ జీవి శరీరంలో కూడా జీర్ణం కాదు. మరి ఇప్పుడు ఈ వాల్నట్స్ అంటే డ్రై నట్స్ ఇవి ఎక్కువ నవ్వులుతాం తీసుకోమంటారు కదమ్మా, కదా అది సార్? అవును. గింజగా వెళ్ళినప్పుడు అది ఎప్పటికీ కూడా డైజెస్ట్ అవ్వదు. ఓకే. 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 గింజగా కానప్పుడు, గింజనిగా మనం దంచి లేదంటే నవిలి మనం తిన్నప్పుడు మాత్రమే అది డ్రై అవుతుంది, అది డైజెస్ట్ అవుతుంది తప్పితే ఉమ్, గింజగా ఉన్నప్పుడు వరకు అది ఏమి కాదు. అది
అసలు డైజెస్ట్ అవ్వదు. ఏ జీవి శరీరంలో కూడా డైజెస్ట్ అవ్వదు. ఓకే. మరి ఈ రోజున మరి ఇంత ప్రకృతిలో మనుషులు ఈ యొక్క అడవుల్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు కానివ్వండి, కానీ ప్రకృతిని దాన్ని అలాగే వదిలేసేస్తే తనంతట తానే అది అడవిగా మారిపోతూ ఉంటుంది. అది ప్రతి జీవికి కూడాను ప్రకృతి ఈ రోజున ఆ చెట్లు మొక్కలు అనేటువంటివి ఉన్నాయి. అవి లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? అలానే మనం లేనిదే జీవులు లేనిదే అవి కూడా లేవు. కరెక్ట్. అంటే వాటికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, మనకు ఆక్సిజన్ కావాలి. అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ అనేటువంటి దాని వరకు అది కూడా ఎందుకు అంటే కింద నుంచి వచ్చేటువంటి వాటర్ H2O ఆరు కార్బన్ అణువులు 6 వాటర్ మాలిక్యూల్స్ తోటి ప్యాక్ చేయడం కోసం. అది ఫోటోసింథసిస్లో జరిగేటువంటి దట్ ఈస్ కాల్డ్ గ్లూకోజ్. దానికోసం దానికి కార్బన్ అవసరం కాబట్టి కార్బన్ వరకు తీసేసుకొని ఆక్సిజన్ వదిలేసేస్తుంది. మనకేంటి అది ఏదైతే ప్యాక్ చేస్తుందో అది మనం తింటాము. గ్లూకోజ్ని C6H12O6ని మన దగ్గరికి వచ్చిన తర్వాత అది ఏదైతే బాండ్ చేస్తుందో ఆ కార్బన్ని మనం తీసేసి మళ్ళీ దానికి అందిస్తాం. సో ఈ రెండింటి మధ్య జీవుల మధ్య ఒక జీవికి మొక్కకి మధ్య ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం. సో ఇది చాలా విచిత్రంగా ఉంటుందమ్మా మనం చూసుకుంటే. అది ప్రకృతి. దాన్ని ఏంటంటే మానవులు దాన్ని పట్టించుకోక పాడు చేస్తూ ఉన్నారు. ఇందులో అదే మన సనాతన ధర్మంలో వచ్చేసప్పటికీ దీని మీద గొప్ప ఇది ఉండేది. అసలు ముందు ప్రకృతినే దేవుడిగా చూస్తారు, ప్రకృతిని స్త్రీగా చూస్తారు. అలానే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడాను దైవత్వాన్ని ఇచ్చారు. తులసి మాత అని చెప్పేసి అంటారు, రావి చెట్టుని పూజిస్తారు, వేప చెట్టుని పూజిస్తారు. ఇలాంటి వాటిని అంటే ఇవి తగ్గకుండా ఉండాలి అనేటువంటిది. ఇప్పుడు తులసి అనేటువంటిది ఉన్నదమ్మా. అది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు 6th క్లాస్ నుంచి అన్నమాట హిందీ మాస్టర్ ఉండేవాడు, బక్కాయి సార్ అని. మన జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఓల్డ్ అల్వాల్, ఇప్పుడు అది లేడీస్ది చేసినట్లున్నారు దాన్ని. అందులో ఆయన హిందీ మాస్టరు, కానీ ప్రతి శుక్రవారం ఆయుర్వేదం క్లాస్ చెప్పేవారు ఆయన. అంటే అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే స్టూడెంట్స్కి వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలి అనేటువంటి విధంగా చేసేవాళ్ళు. మా సైన్స్ టీచర్ ఉంది, ఆమె మా చేత మైక్రోస్కోప్స్ తయారు చేయించేది, సింపుల్ మైక్రోస్కోప్స్ అని. అలాగే అప్పట్లో ఉండేది, ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన చెప్పినటువంటి బుక్ ఇంతలా ఆయన ఇన్ని సంవత్సరాల్లో ప్రతి శుక్రవారం మా ఏళ్ళు ఇలా పెట్టమనేవాడు. గోరు ఏమైనా పెరిగింది అని చెప్పేసి అంటే స్కేల్ పెట్టి కొట్టేవాడు ఆయన. అంటే క్రాఫ్ట్ కరెక్ట్గా చేయించుకొని ఉండాలా, నీట్గా గోర్లు ఇలా ఉండాలా, శుభ్రం అనేటువంటిది ఉండాలనేవాడు. ఆయుర్వేదిక్ క్లాస్లో ఆయన చెప్పేవారు తులసి అనేటువంటి దాని వలన ఆయన చాలా చెప్పేవాళ్ళు. మన ఇంట్లోనే టూత్పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. అయితే ఆయన చెప్పేవారు అనమాట. అది ఈ స్కిన్ డిసీజెస్కి బెస్ట్ మెడిసిన్ వచ్చేప్పుడు తులసి అనేటువంటి. ఈ కృష్ణ తులసి అంటారు, నల్లగా ఉంటుంది. ఆ తులసి ఆకును వచ్చేసేసి కొంత నేల మీద నేల మీద నూరాలి. అందులో కొంత పసుపు, 2-3 చుక్కలు నిమ్మరసం వేసి నూరి మీరు తామర అనేటువంటిది అంటారు చూసిన. అది ఆ వచ్చిన దగ్గర మీరు రాస్తే, రాత్రిపూట రాస్తే ఉదయానికి వెళ్ళిపోతుంది. అది అంత ఫాస్ట్. మీరు బయట లోషన్ దొరుకుతుంది, అది మీకు 6 రోజులు పట్టిద్దేమో. ఇది నైట్ రాస్తే ఉదయానికి ఉండదు. కొంతమందికి దద్దుర్లు వస్తూ ఉంటుంటాయి నైట్ ఇవ్వగానే, దీంట్లో దద్దులు వస్తుంటాయి. మీరు అక్కడ రాస్తే, ఇక్కడ రాసి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు తగ్గిపోయింది. అది వితిన్ సెకండ్స్లో తగ్గిపోతుంది. ఓకే. సో ఆ తులసికి ఉన్నటువంటి గొప్పతనం అనేటువంటిది అన్నమాట. అది మనకు ఆయుర్వేదం దీంట్లో తెలిసినటువంటి వాళ్ళు అన్నమాట అది. సో మన వాళ్ళు ఆ ప్రకృతిని అంత జాగ్రత్తగా చూసుకునేటువంటి ఉండేది ఉంటుంది అన్నమాట. అది ఈ రోజుకి ఇప్పటికీ మనం తులసి మొక్కని ఉండాలి అని చెప్పేసి అంటే దాని యొక్క సువాసన అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. సో మనము ఆ ప్రకృతి అనేటువంటి దాన్ని మనము ప్రాణంలాగా చూసుకోగలిగినటువంటి రోజున మన ప్రాణాలకి గ్యారంటీ ఉంటుంది. మనం ఆ ప్రకృతిని మనము నిర్లక్ష్యం చేసాము. అది ప్రకృతిలే, దానికి ఏముందిలే, అది వేరే, మనం వాడుకునేటువంటిది, అది నా కంఫర్ట్ నేను చూసుకుంటానని చెప్పేసి అంటే ఇందాక చెప్పినట్టుగానే కొమ్మ మీద కూర్చొని కొమ్మని నరుక్కుంటున్నట్లు అనమాట. సో ప్రకృతిని మనకి ప్రాణప్రదంగా మనము చూసుకోవాలి. అది మన బాధ్యత. ప్రకృతిని పాడు చేయకూడదు, అంతే. ప్రకృతి మనకి అన్నీ చేస్తుంది, మనం అడగకుండానే మన ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. కాబట్టి ఆ ప్రకృతిని మనము నాశనం చేయకూడదు. అంటే ఈ జంతువులు కూడా సార్
ఎక్కువ చెట్లతో అనుసంధానం అయ్యి ఉంటాయి అని అవును. అంటారు. అవును. ఎలా సార్ ఇది? వాటికి అవే పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్స్ అమ్మా అవి కూడా. అవి ఆయుర్వేదిక్ డాక్టర్స్. కొంతమంది అంటారు అది ఇది పాము ఆహ్, పాము ఎవరన్నా కాటేసేసిన తర్వాత మళ్ళీ ఎళ్ళిపోయేసి ఒక నల్లేరు ఒక మొక్కని ఎళ్ళిపోయి కరుస్తుంది మళ్ళీ అది. అవునా? దానికి ఎఫెక్ట్ లేకుండా ఉండటం కోసం. ఓహ్! అలాగే. అలానే ప్ర ప్రతీదీ ఇప్పుడు జంతువులు అనేటువంటివి ఏంటంటే, వాటికి ఏదైనా సరే ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పేసేసి అన్నప్పుడు, అవి వెళ్ళిపోయేసేసి వాటి మూలికని అవే ఎతుక్కుంటాయి వాటికి. హ్మ్. వాటికి అంటే సంబంధించి ఎక్కువ చెట్లుని రుద్దుతూ ఉండటం, అవును. ఇలా చూస్తుంటాం వాటిని. అవును. ఆ! అవేంటంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మొక్కని అది ఎంచుకునేసి వాటి యొక్క శరీరానికి ఇప్పుడు దెబ్బ తగిలింది అని చెప్పేసేసి అన్నప్పుడు, అది ఒక మొక్క దగ్గరికి వెళ్ళిపోయేసి ఆ యొక్క పుండు ఎక్కడైతే వచ్చిందో దాని దగ్గర అది నులుముతుందనమాట. హ్మ్. దానికి తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. హ్మ్. అంతేను లాలాజలం అనేటువంటిది. హ్మ్. అది కూడాను ఒక వాటికి మెడిసిన్ అనమాట. వీటికి వచ్చేసేటప్పటికి ఇది. వాటికి ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకమ్మా ఇది మన ఆహ్, ఆహ్, ఆ జంతువు పేరేదో ఉంది. దాని నూనెని వాడతారు. వెంకటేశ్వర స్వామికి చేయటానికి. హుహు. ఆహ్, అదేదో పిల్లి అంటారు దాన్ని. ఓకే. అది ఎలిపేసేసి ఒక చెట్టుకి తన శరీరం మీద వచ్చేటువంటి ఆయిల్‌ని ఎలిపేసేసి ఒక చెట్టుకి రుద్దుతుందనమాట అది. హ్మ్. అది. ఆ ఆయిల్ అనేటువంటి దాన్ని తీసుకొనొచ్చేసేసి వెంకటేశ్వర స్వామికి అభిషేకంకి వాడతారు. ఓకే. అది మనం ఆయన తిరుపతి వెళ్ళామని చెప్పేసంటే ఒక అద్భుతమైన స్మెల్ ఒకటొస్తూ ఉంటుందది. ఆ హుహు. స్మెల్ ఏంటంటే జంతువుదనమాట. ఆ పిల్లి దాన్నేదో పిల్లి అంటారమ్మా అది మీకు గుర్తేమైనా ఉందా? లేదు సార్. నాకు ఐడియా లేదు. అది ఓకే. చాలా తక్కువ అరుదుగా ఉన్నాయి. హుహు. దాని మీద కూడా కొంచెం కాంట్రవర్సీస్ అనేటువంటివి అయినాయి. హుహు. తిరుపతిలో ఏంటంటే వాటిల్ని పెంచుతున్నారు. ఓహ్! అది ఓకే. వాటిని ఒక బోనులో పెట్టి పెంచుతున్నారు. జీవహింస చేస్తున్నారని చెప్పేసినటువంటిది కూడా కొంచెం కాంట్రవర్సీ అనేటువంటిది ఉంది అది. హ్మ్. హ్మ్. అది దాని పిల్లి పేరు గుర్తు రావట్లేదు. ఇప్పుడు జనరల్‌గా వచ్చింది రైట్. సడెన్‌గా రైట్. అనమాట అది. ఓకే. సో, ఇలాగనే ఇప్పుడు పక్షులనేటువంటివి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడాను వా వాటికి ఏ ప్రాబ్లమ్ వస్తే, ఏ విధంగా వాటికున్నటువంటి సమస్యను తీర్చుకోవాలని జెప్పేసని ప్రకృతిలో వాటికి దొరికేటువంటి వాటితోటి అవి తీర్చుకుంటాయి. హ్మ్. మనమంటే ఆయుర్వేదం డాక్టర్స్ అనేటోళ్ళు ఉన్నారు కాబట్టి. ఆయుర్వేదం. హ్మ్. సో, ఆయుర్వేదం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిది. అది. కానీ ఏమేం జరుగుతుందంటే, ఇప్పుడు మొత్తం మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాం. టోటల్ సింథటిక్ అన్నమాట. హ్మ్. కానీ ప్రకృతే ఎందుకంటే మనం ప్రకృతిలో ఉన్నామని చెప్పేసేసి అన్నప్పుడు, మనల్ని కాపాడే బాధ్యత కూడా ప్రకృతికే ఉంది. ప్రతిదాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రకృతికుంది. అంటే ఇదేనన్నమాట ఉంటుంది. ప్రకృతి మనల్ని కాపాడటానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుందది. కానీ మనం ప్రకృతిని కాపాడటానికి మనం ట్రై చేయట్లేదు. మనిషి చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పిదం అనేటువంటిదేంటంటే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. రోజు మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంది, మెడిసిన్స్ ఇస్తూ ఉంది, భోజనం ఇస్తూ ఉంది, తాగడానికి నీరు ఇస్తూ ఉంది, సమస్తం అనేటువంటిది ఇస్తూ ఉంది. అలాంటప్పుడు నేను ప్రకృతికి ఏమి ఇవ్వలేకపోతున్నాను కానీ ఇవ్వలేకపోవటం వదిలేసేసి ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ఇది మనిషి తెలుసుకొని ప్రవర్తిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, సమస్తం పెరుగుతాయన్నది. రైట్. టెక్నాలజీ అని చెప్పేసని మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వరుడు లేకపోతే వెంకటాచలేశ్వరుడు ఇలా అంటుంటాము శ్రీనివాసుడిని. దీని అర్థమేంటి? అలానే శ్రీమద్ భాగవతుల వారు తిరుపతిలో సాక్షాత్తు శ్రీచక్రాన్ని ఉంచి బట్ శ్రీశైలంలో మాత్రం ఆకర్షణ చక్రం అనేది పెట్టడానికి రీజన్ ఏంటి? మరి ఆయన దేని కిందకొస్తారు? ఇప్పుడు కాంట్రోవర్సీ అవుతుంది శైవులు, వైష్ణవులు అని. మరి ఆయన ఏదవుతారంటారు? అది నిన్న అడిగిన దాంట్లో కూడాను చిన్నజీయర్ స్వామి గారు అన్నారు. హ్మ్. ఈయన వైష్ణవుడు అని చెప్పేసేసినటువంటిది. మరి వైష్ణవుడు అని చెప్పేసంటే శివాలయంలో ఇప్పుడు శ్రీశైలంలో వెళ్ళిపోయేసి ఆకర్షణ చక్రం ఎందుకు పెట్టాలమ్మా? లేదు శైవుడు అని చెప్పేసేసానంటే రైట్ ఓకే. ఆయన జన్మతః శైవుడు అనుకుందాం అది. హ్మ్. మరి తిరుపతి వెళ్ళాల్సిన పనేమొచ్చింది ఆయనకి? అవును. తిరుపతిలో వెళ్ళిపోయేసేసి ఆకర్షణ చక్రం అనేటువంటిది పెట్టారు ఆయన. ఎందుకంటే పరమేశ్వరుడు. ఆయన మామూలుగానే తిరుపతిలో శ్రీచక్రం గదా సార్? శ్రీచక్రం పెట్టారు. ఆ! దాన్ని ఆకర్షణ చక్రం అని కూడా అంటారు. ఓకే. ఓకే. ఆకర్షణ చక్రం అది. హ్మ్. ఇక్కడ పెట్టింది ఆకర్షణ చక్రము శ్రీశైలంలో. శ్రీశైలంలో. ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీచక్రం. శ్రీచక్రం అనేటువంటిది పెట్టున్నారు. అందుకనే ఇప్పుడు ఎవరు ఎక్కువ అని చెప్పేసి అంటే తిరుపతి బాలాజీకి ఆయనకి డబ్బులెక్కువ వస్తుంటాయి. ఈయనకి రావు అనుకుంటారు. కానీ ఒక మాటలో చెప్పాలంటే
ఒక్క మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళినటువంటి మనుషులు ఈయనకు సంవత్సరం మొత్తం అంతా వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఓ. ఇప్పుడు మాది ఆశ్రమం దగ్గర ఉందమ్మా అవును, ఆ, జన్మకో శివరాత్రి అంటాను. జన్మకో శివరాత్రి. ఉమ్. అసలు మేము ప్రతి సంవత్సరం మా ఆశ్రమం దగ్గర వెళ్ళే వాళ్ళకి మజ్జిగను ఈ శనగలు ఇవి పంచుతుంటాం. అది మా పక్కన చిన్న క్షేత్రం, అసలు ఎప్పుడు ఒక మనిషి వెళ్ళడు. ఎప్పుడో రోజు మొత్తం మీద ఒక 10-15 మంది వెళ్తారు. ఆ పైన కొండ మీద ఉంటుంది కైలాసగిరి క్షేత్రం అని. కానీ ఆ ఒక్క రోజు మాత్రము మొన్న పోయిన సంవత్సరం దగ్గరగా 8 లక్షల మంది పైన వచ్చారు ఆ ఒక్క దీనికి. ఇది ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం కల్లా ఆ ఒక్కరోజు అంతమంది వచ్చారు. ప్రతి శివాలయం కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది అన్నమాట. ఇదే అంటారు అనమాట. ఇది సంవత్సరం మొత్తము తిరుపతికి వెళ్ళేటువంటి వాళ్ళు, లేదా విష్ణువాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు, సంవత్సరం అంతా వచ్చేటువంటి వాళ్ళు శివుడికి ఒక్క రోజులో వస్తారనేటువంటిది. అయితే ఇక్కడ శ్రీచక్రం అనేటువంటిది ఏంటంటే ఈయన లక్ష్మీదేవి యొక్క భర్త. ఈయన అంటారు మామూలుగా ఆపద ముక్కుల వాడు అని చెప్పేసి అంటారు, కానీ ఏమో లక్ష్మీదేవి యొక్క భర్త. ఇతను అడ్మినిస్ట్రేటర్. విష్ణుమూర్తి అనేటువంటి అతను ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. శివుడు అనేటువంటి అతను ఏంటంటే లయకారకుడు. ఆయనకి ధనంతో సంబంధం లేదు. ఆయనకి సహజంగానే ధనం కావాలి అని చెప్పేసి అంటే ఆయన కోరుకుంటే ఎంతైనా వచ్చింది, ఎవరి దగ్గరే లేనంత. మీకు స్టోరీ తెలిసే ఉంటుంది. మీకు దక్షయజ్ఞం అనేటువంటి దక్షిణామూర్తి ఆయన ఉన్నాడు కదా, దక్షుడు ఉన్నాడు కదా, అంటాడు ఈయన పెళ్లి చేసుకుంటానంటది ఏంటి పార్వతీదేవి, అసలు బూడిద పూసుకుంటాడు, శ్మశానాల్లో ఉంటాడు, ఏముంది అతని దగ్గర, ఏమీ లేదు కదా అని చెప్పేసి అంటే, అయినా కానీ నేను ఒప్పుకోదు. సరే రాణిలు చూద్దాంలే ఎట్లా వస్తాడని చెప్పేసి అంటే, ఆయనతో పాటు సకల దేవతలు ప్లస్ కుబేరుడు పెద్ద ఎంతో అసాధారణమైనటువంటి ఎంతో సంపదతోటి వస్తున్నాడు. ఇదేంట్రా బాబు, ఏమీ లేదు ఇతనికి, ఎందుకు వచ్చారని చెప్పేసి అంటే, అతను మెయిన్ కాబట్టి అందరూ కలిసి రావాల్సింది. అతని దగ్గర లేనిదంటే ఏది కూడా లేదు. ఆయనకి ఉన్నటువంటిది లయము భక్తి అనేటువంటిది. అందుకని చెప్పేసి అంటే అక్కడ వచ్చినప్పటికీ ఆకర్షణ చక్రాన్ని ఉంచారు. ఇతను అడ్మినిస్ట్రేటర్ వచ్చేసినప్పటికీ ఈరోజు మన తిరుపతి అనేటువంటి ఈ మన ఆలయాల నుంచి వచ్చినటువంటి వాటితోటి ఈరోజు ప్రభుత్వాలు కూడా బ్రతుకుతూ ఉన్నాయమ్మా ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఏంటంటే ఇక్కడ ఆదిశంకరాచార్య వచ్చేసినప్పటికీ శైవులు అనేటువంటిది కాదు, వైష్ణవులు అనేటువంటిది కాదు. ఆయన ఏ రోజున కూడా నేను శైవుడిని అని చెప్పేసి అనుకోలేదు. ఆయన సనాతన ధర్మం అనేటువంటిదాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి హిందూ ధర్మంలో అప్పటికీ కూడాను ఇట్లాగే ఇప్పుడు శైవులు వైష్ణవులు అని కొట్టుకుంటూ ఉంటారు. అప్పటికి 72 దగ్గరగా మతాలు ఉండేవి. హిందూ మతంలోనే 72 మతాలు అనేటువంటివి ఉండేవి. వాటన్నిటినీ కూడాను ఏకం చేసి ఒక మతంగా మార్చాడు. ఒకే హిందూ మతంగా ఆయన మార్చినటువంటి వాడు అనమాట. అతనే భగవద్గీతను కూడాను టోటల్గా సర్ది చెప్పినటువంటి వాడు ఆయన. మరి భగవద్గీతను ఆయనే మరి ట్రాన్స్లేట్ చేసి చెప్పినటువంటి అతను మరి వైష్ణవుడు అవుతాడా, శైవుడు అవుతాడమ్మా? మరి ఇక్కడ శివాలయంలో ఉంచారు ఏంటి, శివాలయంలో ఆకర్షణ చక్రం అని చెప్పేసి అన్నారు, ఇక్కడ వచ్చినప్పటికి శ్రీచక్రం అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఎవరి పార్టీ? శివుడి పార్టీయా వైష్ణవుడి పార్టీ? ఆయన ఎవరిని సమర్థిస్తాడు ఆయన? ఓకే, ఈ క్వశ్చన్ చిరంజీవి గారిని అడగాలంటారా? మరి ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు భగవద్గీతని ఆయన టోటల్గా లిఖితపూర్వకంగా మనకు అందించాడు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఆయన శైవుడా వైష్ణవుడా? భజగోవిందం అని చెప్పేసి చెప్పింది అతనే. మరి శైవుడా వైష్ణవుడా? జన్మతః ఆయన శైవుడు. ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు ఎలా ఉండదంటే శైవులు వైష్ణవాలయానికి వెళ్ళేవాళ్ళు కాదు, వైష్ణవులు శైవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. మరి ఈయన ఎవరు? ఇటు కాశీలో వెళ్ళిపోయాడు, అక్కడ పునరుద్ధరించాడు కాశీని, శ్రీశైలాన్ని పునరుద్ధరించాడు, వీటన్నిటినీ కూడా అన్ని మతాలని తీసుకొచ్చి కలిపాడు. అలానే మరి భజగోవిందం అని చెప్పేసి అంటాడు. భగవద్గీతని ఇచ్చినటువంటి వాడు అతనే. మరి ఇప్పుడు ఆయనకే లేనటువంటి దాన్ని ఈ పాయింట్ కాంట్రవర్సీ చేయడం అనేటువంటి దేనికి? అది అంటే కొట్టుకోవడానికి జనాల్ని, లేకపోతే అంటే హిందువులను విడగొట్టడం కోసమనే అమ్మా? శైవులు వైష్ణవులు అనేటువంటి వాళ్ళు అనేటువంటి తీసుకొని వచ్చి వీళ్ళు కొట్టుకుంటూ పక్క ఎదురుగా చూస్తారు, గుంటనక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి మతాలకు అవకాశం ఇచ్చినట్ల. అంత పెద్ద అయినా అలా మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకోలేదమ్మా. అసలు ఊహించిన కూడా లేదు జీవితంలో. నేను ఎప్పుడు కలలో కూడాను
ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయగలరు అనేటువంటిది నేను ఎప్పుడు నిజంగా ఊహించలేదు. బాధాకరం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేటప్పటికేనంటే పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. మన స్వామీజీలు అందరూ కూడానేమంటే గురువులు, పట్టుకొమ్మలు లాంటి వారు. సో అటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు అనేటువంటివి, కాంట్రవర్సీ వ్యాఖ్యలు అనేటువంటివి చేయకూడదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడాను చాలా సౌమ్యంగా, చాలా గొప్పగా ప్రసంగాలు ఇచ్చేటువంటి అతను. నేను సడన్గా నేనే ఆశ్చర్యపోయాను, ఏంద్ర బాబు ఈయనేంటి ఇట్లాగా అనేటువంటిది. అది అదే అంటే ఒక మనిషికి తనలో ఉండే అహంకారం కానివ్వండి, లేకపోతే తనలో ఉండే కోపం కానివ్వండి, ఇవన్నీ విడిచిపెట్టాలన్నా, అసలు కంప్లీట్గా పోవాలన్నా అతను ఏ స్థాయికి వెళ్ళాలి, ఏం చేయాలి? సింపుల్ అమ్మా. ఇప్పుడు మొన్న మా ఇంటి దగ్గర నేను డైలీ ఒక కార్యక్రమం పెడుతూ ఉన్నాను అనమాట. డాక్టర్ కౌశిక్ అని అతను పిలిచేది. విచిత్రంగా అతను ఒక లాయర్. అతను వచ్చి ఏమంటే నాకు కోపం ఎక్కువ అండి, దానికి మెడిసిన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. విచిత్రంగా కోపానికి మెడిసిన్. నాకు కోపం అండి, నేను అనుకున్నది అది జరగకపోతే నేను నాకు విపరీతమైన కోపం వచ్చి అన్ని పగలగొట్టేస్తూ ఉంటాను, నాకు అది పోయేలాగా ఒక మెడిసిన్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. అది ఎందుకంటే దీనికి మెడిసిన్ అనేటువంటిది కాదు, మెడిటేషన్ కూడా కాదు. మెడిసిన్ అవసరం లేదు, మెడిటేషన్ అవసరం లేదు. సింపుల్గా చిన్న అయినా పెద్ద అయినా, తనకంటే వయసులో చిన్నవాడై ఉన్నా, వయసులో పెద్దవాడై ఉన్నా, ధనములో తనకంటే పేదవాడై ఉన్నా, తనకంటే గొప్పవాడై ఉన్నా, సింపుల్గా అండి అని పిలవటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అహంకారం అనేటువంటిది తగ్గిపోతుంది. సింపుల్ థింగ్ అమ్మా. గౌరవంగా మాట్లాడటం అనేటువంటిది అలవాటు చేసుకుంటే ఫస్ట్లో కొంత ఇబ్బంది కలగచ్చునేమో, కానీ మా ఇంటి పక్కన ఉన్నారు ఆయన, శాస్త్రి గారండి అని అంటాను. శాస్త్రి గారు అంటే గారు అనేటువంటిది బహువచనంతో సంబోధించటము, శాస్త్రి గారండి అని పిలుస్తాను. అలా పిలుస్తూ ఉన్నప్పుడు ఆయనకి నా మీద ఉండేటువంటి ఇది వేరే. అలానే ఇంకొకళ్ళతోటి నేను పిలిచినప్పుడు కూడా, అది పిలిచినప్పుడు నాకు ఎలాంటి, నేనేదో తగ్గిపోయాను అనేటువంటిది కాదు. విషయం అంటే నాకు ఉండేది విపరీతంగా కోపం ఉండేది. విపరీతమైనటువంటి కోపం అనేది షార్ట్ టెంపర్ అనమాట. ఒక సెకండ్ ఇలా ఉన్నానంటే మరో సెకండ్లో నేను ఎలా ఉంటానో తెలియనటువంటి అంత ఉండేటువంటిది అది. ఆ సూత్రం అనేటువంటిది నాకు సిద్ధ సమాధి యోగాలో నేర్పించారు. మాది సింపుల్ లాజిక్. నీ కోపం పోవాలి, నీ అహంకారం తగ్గిపోవాలి అంటే ఇప్పుడు మనం ఒకళ్ళని ఒక గౌరవపూర్వకంగా మనం పిలిచామని చెప్పేసి అన్నప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారం మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. మనలో ఉన్న అహంకారం వెళ్ళిపోతుంది. మనిషికి అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా దాంతోపాటు కోపం కూడా వెళ్ళిపోతుంది. కోపము ఎందుకు వస్తుంది అని అంటే అహంకారం వల్ల వస్తుంది. నేను గొప్ప, నేను మగవాడిని, లేదు నేను గొప్ప కాబట్టేసేసి నేను చెప్పినట్టు జరగలేదు కాబట్టి కోపం వచ్చేస్తుంది సహజంగా. నేను అహంకారం లేదు, నాకు నేను గొప్పవాడిని కాదు, కేవలం నాకేదో స్కిల్ ఉంది, ఏదో టాలెంట్ ఉంది, నేను గొప్పవాడిని కాదు అనుకుంటే కోపం కూడా ఆటోమేటిక్గా రాదు. సో ఇది సింపుల్ మెడిసిన్ అనమాట. దానికి ఇది 5 పైసల బిళ్ళ వాడాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతి ఒక్కరిని కూడాను, చిన్న అయినా పెద్ద అయినా, ధనవంతుడైనా పేదవాడైనా బహువచనముతోటి ఏమండి అండి అనేటువంటి విధంగా కనుక మనం సంబోధించడం అనేటువంటిది కనుక అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ కోపం అనేటువంటిది జీవితాలని నాశనం చేసేస్తుంది. జీవితాలను నాశనం చేస్తుంది. అహంకారం అనేటువంటిది అసలు వాడిని ఏమాత్రం అభివృద్ధి చెందనివ్వకుండా చేసేస్తుంది. నేను లాస్ట్ టైం కూడా ఒక చెప్పిన అహంకారం అనేటువంటిది ఉండటం అనేటువంటిది, అది నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చాలా గొప్పవాడిని అని చెప్పి అహంకరించినప్పుడు మన అసలైనటువంటి అనుభవం అనేటువంటిది కొన్ని కోట్ల సంవత్సరాల అనుభవం అనేటువంటిది ఉంటుంది. అది వచ్చి కామ్గా కూర్చుంటుంది మన పక్కన. వీడికి 25 ఏళ్ళదే సాలెంట్లే అని చెప్పేసి నేను అదే నాకేం తెలియదే అనేటువంటిది అనుకున్నాడని చెప్పేసి అంటే, ఎవరు నీకు తెలియకపోవటం ఇంద్రబాబు, ఒక జన్మలో నువ్వు ఫలానా రైతు, ఒక జన్మలో నువ్వు కలెక్టర్, ఒక జన్మలో నువ్వు ఫలానా రాజు, ఒక జన్మలో ఫలానా, నీకు ఎంత ఎక్స్పీరియన్స్, నీకు తెలియకపోవటం ఏంది ఈ విషయం, చెయ్యి అని చెప్పేసి నేను చెప్తే మనం చేసేస్తాం. మనం చేసి అరే నా ఎట్ట చేసిండ్రు బాబు, నేను ఇప్పుడు దాకా తెలియదే దీని గురించి, నేను ఎలా చేశాను అని చేస్తాను. అంటే అహంకారం లేనటువంటి వాడు బలవంతుడు, అహంకారం ఉన్నటువంటి వాడు బలహీనుడు. ఈ అహంకారం అనేటువంటిదే మనిషిని పూర్తి స్థాయిలో జీరో చేసేస్తుంది. నేను అనుకుంటాడు, ఇప్పుడు నేను ఇంత గొప్ప ఉండే కదా, నేను జీరో అవటం ఏంది అనుకుంటాడు. అంటే ఇప్పుడు గొప్ప అనేటువంటిది 100 మీటర్లు ఉంది,
అనుకుంటే నేను 50 మీటర్లు వచ్చాను కదా, ఇది గొప్ప అనుకోవచ్చు. మరి గొప్ప అనేటువంటిది అది అన్లిమిటెడ్ అన్నప్పుడు ఈ 50 మీటర్లు అందులో ఎంత ఉంటుంది? 0 తోటి సమానమే కదమ్మా. సో ఈ విషయాన్ని ఒకదాన్ని మనిషి తెలుసుకుంటే తన యొక్క అహంకారాన్ని తీసేసి ఎదుటి వాళ్ళని ముఖ్యంగా సంబోధించేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎవరితోటైనా కానీ అండి అని, ఎందుకంటే అది మన సంస్కారం. ప్రతి దాంట్లో కూడాను మనం సంబోధిస్తాం. శ్రీ 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 అని చెప్పేసి సంబోధిస్తాం. చూసారమ్మా, శ్రీ అని అంటాము, లేకపోతే శ్రీ అని చెప్పేసి అంటాం, శ్రీమాన్ అని చెప్పేసి అంటాం. అది మన ఇదమ్మా, అది మన భారతీయ సంస్కృతి. అంటే ఫారెన్ కల్చర్ అనేటువంటి దాన్ని పట్టుకొని చేసి సార్ అని చెప్పేసి అనేది ఇంకోటి ఏదో సంబోధించుకుంటూ ఇలాంటి సంబోధన అనేటువంటి దాన్ని వదిలిపెట్టుకోవటం వలన ఈరోజు చాలా మందిలో అహంకారం అనేటువంటిది ఇవన్నీ కూడా వచ్చింది. రెండవది ఇప్పుడు వస్త్రధారణ అనేటువంటిది అంటారు వాళ్ళు. వస్త్రధారణ, నేను సూట్ వేసుకున్నా, బూట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా, హ్యాట్ వేసుకున్నా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు స్వామీజీలు ఉంటారు. ఇప్పుడు చిన్నజారి స్వామి కావచ్చు, లేదంటే ఉన్నారు ఇప్పుడు మన రాధా మనోహర్ దాస్ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ధరించేది ఏంటమ్మా, రోజు అదే ఒకటే డ్రెస్, కాషాయం. వాళ్ళకి స్టైల్తో దీనితో సంబంధం లేదు. కానీ వాళ్ళ దగ్గరికి ఈ సూటు బూటు హ్యాటు అతను అవన్నీ వదిలేసేసి కాళ్ళ మీద పెడతాడు. ఎవరు గొప్పవాళ్ళు ఇక్కడ? ఎవరమ్మ గొప్పవాళ్ళు ఇక్కడ? అక్కడ ఇంకా వేరే ఏ మతంలో అయినా అలా ఉంటుందంటే అమ్మా, ఏ ధర్మంలో అయినా అలా ఉందా? ఒక్క సనాతన ధర్మంలోనే ఏమీ లేనటువంటి ఒక కర్ర పట్టుకొని కూర్చున్నటువంటి ఒక స్వామీజీ దగ్గరికి ఏమీ ఉండదు. ఆయన దగ్గర వీసవెత్తు బంగారం కూడా ఉండదు, కనీసం ఏమీ ఉండదు. బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు, ఏంటి వాళ్ళ పేరు మీద ఏ ఆస్తులు ఉండవు, ఏమీ లే. అంటే ఒక కటిక పేదవాడి దగ్గర అయినా కానీ ఎంతో కొంత ఉంటుంది కదమ్మా. పేదవాడు అని చెప్పేసి అంటాం, వాడి దగ్గర ఎంతో కొంత ఉంటుంది, కొంచెమైనా ఉంటుంది వాడి దగ్గర. వీళ్ళ దగ్గర ఏమి ఉండదే. మరి ఏముందని చెప్పేసి నేను అంబానీ లాంటి వాడైనా కానివ్వండి, షూ వదిలేసేస్తాడు, కోటు వదిలేసేసేస్తాడు, అన్నీ వదిలేసేసేసి వెళ్ళిపోయేసేసి చెప్పులు లేకుండా వెళ్ళిపోయేసి కాళ్ళ మీద పడతారంటే అది జ్ఞానానికి మన వాళ్ళు ఇచ్చేటువంటి విలువ. వాళ్ళ వస్త్రాధరణ అనేటువంటిది కాదు. ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళి సంస్కారంతోటి నమస్కరించుకున్నాడో ఇతని అహంకారము గర్వం మొత్తం పోయినట్లు. అంటే అహంకారము వదిలినటువంటి రోజుననే మనము గొప్పవాళ్ళని తాగలము. అహంకారం వదిలిన రోజునే మనం గొప్పవాళ్ళం కాగలం. అహంకారం వదిలిన రోజున మనం గొప్పవాళ్ళ కాళ్ళు పట్టుకోగలుగుతాము, నమస్కరించుకోగలము. అహంకారము మనం వదిలిన రోజునే వాళ్ళు గొప్పవాళ్ళని పట్టుకోవడం కాదు, మనం స్వయంగా గొప్పవాళ్ళం కావచ్చు. మనం గొప్పవాళ్ళం ఎప్పుడు అవుతామని చెప్పేస్తానంటే మనకు కోపం లేనప్పుడు. ఎందుకంటే కోపం వచ్చేటప్పటికేంటంటే మన ఆలోచన దెబ్బతీసేస్తుంది. మనం ఏం చెయ్యాలనేటువంటి దాన్ని అది చేయనివ్వదు. ఒక అందులో నా లైఫ్ కూడా ఒకటి ఉందిలేమ్మా. ఒక కోపంలో ఎన్నో గోల్డెన్ ఆపర్చునిటీస్ని వదిలేసుకున్నాను. ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు. ఇది నా లైఫ్లో ఒకటి కాదు, ఎన్నో గోల్డెన్ ఆపర్చునిటీస్ పోయినాయి. వాటిలో ప్రాధాన్యంగా ఎక్కువ శాతం పెట్టుకుంటే అవి ఎందుకు మిస్ అయ్యానంటే కేవలం నా కోపం వల్ల మిస్ అయ్యాయి, షార్ట్ టెంపర్ వల్ల మిస్ అయ్యాయి. అది మరి పోయిన కాలం తిరిగి రాదు కదమ్మా, పోయిన వయసు తిరిగి రాదు, ఆ సమయం అనేటువంటిది తిరిగి రాదు. అది సో ఎప్పుడైతే సత్యాన్ని నేను తెలుసుకున్నానో పూర్తి స్థాయి అహంకారం అనేటువంటిది మొత్తం అంతా వెళ్ళిపోయింది. అహంకారం అనేటువంటిది లేదు. అహంకారం లేకపోవడంలో కోపం అనేటువంటిది కూడా లేదు. ప్రశాంతంగా ఉంటాను ఈరోజు. బీపీ ఉండదు, షుగర్ లేదు, ఏం మాట్లాడే పని లేదు, ప్రశాంతంగా. మీరు పిలిస్తే వచ్చి చేసి చక్కగా వినమ్రంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తుంటారు. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా పలకరిస్తే చక్కగా పలకరిస్తాను. శుభ్రంగా నా పని నేను చేసుకుంటాను, నా తిండి నేను తింటాను, నేను పడుకుంటాను. సరే, చివరిగా ఒక ప్రశ్న. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, తిరుమల లడ్డు గురించి అయినంత రచ్చ ఇంకే ఏది అవ్వలేదు. ఆ లడ్డులో కల్తీ చేశారని, యానిమల్ ఫ్యాట్ కలిపారని, చివరాఖరికి సిట్ రిపోర్ట్ కూడా అసలు అందులో నెయ్యే లేదు, నెయ్యి లేకుండానే ఇన్ని కోట్ల లడ్డూలు 5 సంవత్సరాల పాటు తయారు చేసి ప్రసాదంగా తీసుకున్నారు అని చెప్పి తేల్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి ఇన్ని కల్తీ లడ్డూలు తిన్నవారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ మధ్య ఇంకొకటి కూడాను టాపిక్ నడుస్తుందమ్మా. అది సంతానం కలగకుండా ఉండే విధంగా ఉండే కెమికల్నే ప్రత్యేకించి హిందూ దేవాలయాల్లో ఉండే ప్రసాదంలో కలుపుతున్నారు అనేటువంటిది కూడాను ఒకటి నడుస్తుంది అన్నమాట.
అంటే హిందూ జనాభా అనేటువంటి దాన్ని తగ్గించాలనేటువంటి దీని మీద. ఇక తిరుపతి లడ్డు విషయానికి వచ్చేసేటప్పటికి ఒకటి ఆయనతో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు అనేటువంటిది అది సెకండ్ థింగ్, ఆయన చూసుకుంటాడు అది. అది అయితే విషయం ఏంటంటేనమ్మా, ఇక్కడ లడ్డూ తయారీలో వచ్చేసేటప్పటికి ఖరీదైనటువంటి వస్తువులలో ఒకటి తేనె, అది మన నెయ్యి. ఆ తర్వాత మిగతా సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి, యాలకులు కానీ ఇంకొకటి కానివ్వండి, మిగతా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటాయి. అత్యంత ఖరీదైనటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటిది ఇది. ఇప్పుడు వీళ్ళకి డబ్బు అనేటువంటిది పిచ్చి ఇదేనమ్మా. ఇప్పుడు భగవంతుడు అనేటువంటి దాని మీద వీళ్ళకి నమ్మకం లేదు ఒకటి. రెండవది అతను సనాతని కాదు, అది జరిగినటువంటి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేప్పటికి సనాతన ధర్మం తెలిసినటువంటి వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే అది టోటల్లీ కెమికల్స్ తోటి తయారు చేసినటువంటిదే నెయ్యి. వేరే ఒక ఫ్యాట్ అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో కెమికల్స్ అనేటువంటివి కలిపి అటువంటి ఒక ఇది వస్తుంది అనేటువంటిది. అది 100% జరిగి ఉందమ్మా అది. ఎందుకంటే నాకు తెలిసినటువంటి కోణంలో కూడా నేను విచారించేసాను అనమాట. అంటే విడిగా అనేటువంటిది కాదు. ఇంకొకటి అప్పుడు తీసుకున్నటువంటి లడ్డు ఆ టైంలో, ఇది బయట పడనటువంటి టైంలో లడ్డులో ఏం జరిగిందంటే, నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను, మర్చిపోయాను తిరుపతి వెళ్ళి. వాస్తవానికి అలా పెట్టిన తర్వాత ఈ కాంట్రవర్సీ అనేటువంటిది మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ఇలా అనౌన్స్మెంట్ చేయటము ఇది. అప్పటికి వచ్చేటప్పటికంటే 1 మంత్ గడిచిపోయింది అనమాట. నేను ఒకసారి గుర్తుకు వచ్చేసేసి నేను ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తే పొడి పొడి అయిపోయింది. అది ఫ్రిడ్జ్లో పెట్టించాను. అది ఆవిరి ఎందుకు అయిపోయింది అన్నది? ఆవిరి, నెయ్యి అనేటువంటిది ఎప్పటికీ ఆవిరి కాదు కదా. మీరు చెప్పండి, అది మీరు నెయ్యితోటి ఏదన్నా ఒకటి మీరు పెట్టారని చెప్పేసి అన్నప్పుడు అది ఎప్పుడైనా డ్రై అయిపోతుందా? అంటే గట్టి పడుతుంది కదా సార్ ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు. పొడి అయిపోయిందమ్మా అది. గట్టి పట్టం కాదు, గట్టి పడితే రైట్, ఓకే, నో ప్రాబ్లం. నెయ్యిగా గడ్డగడుతుంది కాబట్టి అనేటువంటిది. ఈ గడ్డగట్టం పోయేసేసి అదేదో మనము ఇక్కడ పక్కన పెట్టి వదిలేసేస్తే చీమలో ఇవన్నీ తినేసేసి పొడి పొడిగా అయిపోతే చూసారు, అలా అయిపోయింది లడ్డు. అది అంటే నాకు అప్పుడే కన్ఫర్మ్ అయింది అనమాట, రైట్, ఓకే, ఇది ఇక ఇంకా అప్పటి నుంచి తిరుపతి లడ్డు తినాలంటే కొంచెము ఇది వేస్తూ ఉంది. అది మొన్న తిరుపతి వెళ్ళొచ్చున్నాను, చక్కగా తినేసి వచ్చామన్నమాట. ఇప్పటికి కరెక్ట్గా వెళ్తుంది అని. అంటే నేను చెప్పినటువంటి అంటే అది పొడి అయ్యింది అని చెప్పేసేసారు అన్నప్పుడు అది నెయ్యి కాదు. సింపుల్ లాజిక్ అమ్మా. సిట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారా, వేరే సైంటిస్టులు రిపోర్ట్ ఇచ్చారా, వేరే ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారా అనేటువంటి దానికంటే నా ఎదురుగానే అది ప్రూవ్ అయినటువంటిది అంటే అది పొడి అయిపోయింది. పొడి అంటే అది చిన్న చిన్న పీసులుగా విడిపోయింది. అది ఏది కంప్లీట్ మీరు కంప్లీట్ లడ్డు ఉన్న లడ్డు పీసెస్ గా పొడి అయిపోయింది. అది పొడి అయిపోయేసి ఇంత ఏరియా అనమాట అట్లా విస్తరించింది ఆ పొడి అంతా కూడా. అంటే మరి ఇంకా అది మనం న్యాచురల్గా మనకి తెలుసు, నెయ్యితో తయారు చేసినటువంటిది కానీ నెయ్యి అనేటువంటిది కానీ ఆవిరవ్వటం అనేటువంటిది మనం ఎక్కడ కూడా చూడలేదు. అందులో దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఎండలో పెట్టేసేసారంటే ఏదో అయిందని చెప్పేసి అనుకోవచ్చు, ఆవిరైపోయింది ఇది అనుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిందని పొడి ఇవ్వటానికి కారణం ఏంటంటే మరి. సో 100% అది జరిగింది. అది అంటే ఇప్పుడు దాని మీద ఇప్పుడు చూస్తున్నారని చెప్పేసి అన్నారు. దేవుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆయనే చూసుకుంటారు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయనతో పెట్టుకుంటా. ఎందుకంటే ఆయన పవర్ ఏంటో నేను కొన్ని సెకండ్స్లో చూసిన వాడిని నేను. అదే అదేంటంటేనమ్మా, నేను ఇంతకుముందు టెక్నీషియన్, అది నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే అది కూడా బెదిరించి మ్యారేజ్ చేసుకుని అనుకుంటే అదొకటి. అప్పట్లో అంత హార్ష్గా ఉండేవాళ్ళం. అయితే ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే కొంచెం పూర్ అనమాట. అది మేమేమో కొంచెం కోటీస్తున్నాం. వాళ్ళు వచ్చినప్పటికీ 2 ఆడపిల్లలు అనమాట. ఇద్దరిని ఒక అమ్మాయిని ఏంటంటే కట్నం ఇవ్వలేదని చెప్పేసి అనేటువంటి దీని మీద కృష్ణాల బస్ తగలబెట్టి చంపేశారు. ఇంకొక అమ్మాయిని వచ్చేటప్పటికి మేడం నుంచి తోసి ఇచ్చేసేసారు. తర్వాత మా మిస్సెస్ అనమాట. మా మిస్సెస్ కంటే మగవాళ్ళు అంటే అసలు పడదు. వాళ్ళు 2 అక్కలకి అలా జరిగింది అనేటువంటి. ఎట్లాగో మా టాలెంట్ వాడి ఇచ్చేసామన్నమాట. సరే, అప్పుడు ఏంటంటే ఇక మా ఏరియాలో కొంచెం రౌడీజంగా ఒక అతను ఉంటాడు అనమాట. 2-3 మర్డర్లు చేస్తున్నాడు అనుకోండి. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
నేనేంటంటే బాంబే వేసి పిలిచేస్తాను అది ఇది అని చెప్పేసి అని చేసేటప్పటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మా అత్తయ్య గారు మా మామయ్య గారు. ఓకే. అతను ఎవరో మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నాడు అది అంటే సరే పిలిచాడు. పిలిచిన తర్వాత అతనికి రిలేటెడ్ నా నా బెస్ట్ ఫ్రెండ్ అతను వచ్చాడు. వస్తే చాలా మంచి వ్యక్తి, అతన్ని పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి అంటే అదృష్టం ఉండాలి అని చెప్పేసి అని చేస్తే సరే ఓకే కదా అని చెప్పేసి ఒక పెద్ద ర్యాలీ పెట్టారు. కారులో మేము ముందు ఒక 50 బైకులు వెనకాల ఒక 50 బైకులు వెళ్ళారు. సెక్యూరిటీ అనమాట అది. ఓకే. అలా అలా వెళ్తే ఏ గుళ్ళో కూడా ఆ రోజున పెళ్ళిళ్ళు చేయలే. ఒక గుళ్ళోకి వెళ్తేనేమో ముందుగా చెప్పాలని, ఇంకో గుళ్ళో వెళ్తేనేమో అక్కడ ఎదురు ఒకళ్ళు చనిపోయారని చెప్పేసి అని ఇలా తిరిగి ఏదో ఒక గుడికి సత్యనారాయణ స్వామి గుడికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత దేనికి సార్? పెళ్లి కోసమా? పెళ్లి చేయటానికమ్మా ఓకే. ఓకే. వెళ్ళారు. ఆయన ఏమో ఐరన్ లెగ్ శాస్త్రి లాగా ఉంటారు లావుగా. ఐరన్ లెగ్ శాస్త్రి పూజారి. అంటారు చూసారు పూజారి గారు. ఉమ్. అయ్యా నాకు పెళ్లిళ్ళు చేయడం రాదన్నాడు. కనీసం ఆ మంత్రం కూడా వచ్చు కదా అది చదువు అని చెప్పేసి అన్నాడు. అతనేమో రౌడీజం. ఓహో. ఓకే. అది ఇప్పుడు ఈ రౌడీనే చేశాడు మీకు పెళ్లి? అవును అతనే అవునా? అనమాట. ఓకే. అతనే అనమాట చేసింది. చనిపోయారులేండి ఆయన, చంపేసేసారు ఆయన. తర్వాత ఏంటంటే ఏదో పెళ్లి మంత్రాలు మాంగళ్యం తంతురా నేను అనేటువంటి చదివారు, ఏది చేసేసారు. తర్వాత ఫోటోలు గిటోలు తీశారు. ఆ తర్వాత అసలు నేనేంటనే బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని వామ్మో ఇలాంటి వాడిగా మనం పెళ్లి చేసింది అని చెప్పేసి మా నాన్నగారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని చేసి మా నాన్నగారికి సారీ చెప్పి ఫోటోలు మొత్తం మా నాన్నగారి ముందు చింపేసేసారు. మా నాన్నగారు వచ్చినప్పటికీ నీకు ఆస్తిలో బాగా ఉండదు అన్నాడు నన్ను. నేను యాక్చువల్గా అంటే ఏమైనా చేసుకునేవాడిని కాదు అంతగా. నాన్నగారు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ శ్రీలంకలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళకి. అతను మా నాన్నగారి క్లాస్మేట్, వాళ్ళ మిస్సెస్ మా అమ్మగారు కూడా క్లాస్మేట్. ఈ అమ్మాయిని ఇచ్చి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ని వాళ్ళ పాపని ఇచ్చి మీకు పెళ్లి చేయాలని చూశారు. చక్కగా ఉంది డాడీ అట్లా అన్నాను. మరి కట్నం తీసుకోవాలంటే 30 లక్షల రూపాయలు అన్నాడు. నేను తీసుకుంటాడు అన్నాను. నన్ను రోడ్డు మీద అడుక్కునే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యి, నేను పోషించుకుంటాను. నాకు అంత స్కిల్ ఇచ్చాడు భగవంతుడు. నీకు తెలిసిందే కట్నం తీసుకున్నాను అని చెప్పేసి అంటే నేను ఏదో గొప్ప సాధిద్దాం అనుకున్నాను. ఎవడో ఒకడు జీవితకాలం కష్టపడి ఆడపిల్లని కన్న పాపానికి నేను మగాడిని అయినందుకు వాడు నాకు ఇస్తే తీసుకోవడానికి నాకు సిగ్గు ఉండాలి డాడీ, వద్దన్నాను. అప్పుడు అలా చేసుకున్నాను అనమాట మా మిసెస్ని. నీకు ఆస్తి ఇవ్వనంటే ఎవడో వచ్చేది నాకు వద్దన్నా, నీది ఎందుకు డాడీ నాకు వద్దులే అని చెప్పేసి. అయితే ఏంటంటే ఆ రోజున నా జేబులో ₹1.30 ఉన్నాయమ్మా, డబ్బులు లేవు. సరే డబ్బులు కావాలి, సరే నేను వేరే వాళ్ళకి చెప్పి మీకు నెల రోజులు వర్క్ చేస్తాను, మీకు నేను ఒక్కొక్కరు 5,000 ఇవ్వండి, మీరు ఎంత వర్క్ చెప్పి నేను చేస్తానని చెప్పేసాను. అట్లా కొంత డబ్బు తీసుకొని చేసి ఇంటికి అడ్వాన్స్ కట్టి కాపురం పెట్టాను అనమాట. మహా అంటే ఇంకా ₹1000 500 మిగిలి ఉంటాయి నా దగ్గర అంతే. ఈ లోపల మా బావమర్ది గారు వచ్చారు, వాళ్ళ అన్నయ్య గారు వచ్చి సంతోష్ ఇలాగా తిరుపతి వెళ్తున్నాం అందరం కూడాను, వ్యాన్ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మేము అందరం కూడాను, మీరు కూడా రండి, మీరు ఏదో చిన్న చిన్న దారి ఖర్చులు ఉంటే చాలు, మీరేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు అది అన్నారు. సరే పిలిచారు, పెళ్ళైన కొత్త, సరే పిలిచారు కదా అని చెప్పేసి అని అనుకున్నా. ఓకే అనుకున్నాను. ఇంకా రేపు అనగా వెళ్తాం అనంగా ఇవాళ వచ్చి పొద్దునే చెప్పాడు బండి క్యాన్సిల్ అయింది, మనం ట్రైన్కి వెళ్దామని. ఇప్పుడు మరి వాళ్ళ చేత ట్రైన్ టికెట్లు ఎలా పెట్టిస్తావు, బాగుండదు కదా, ఏం చేయాలి, జేబులో డబ్బులు లేవు, వెంకటేశ్వర స్వామి నా దగ్గర డబ్బులు లేవా, నేను ఉండేటువంటి ఏరియాలో గట్టిగా ఒక 4-5 పిడుగులు పడితే బాగుండని చెప్పేసి అనుకున్నాను అంతే. జస్ట్ అలా ఆ వరండాలో కూర్చొని. ఎందుకు సార్? రిపేర్లు వస్తాయి అనేటువంటిది. నా రీసెర్చ్ చేసినప్పుడు నేను మిగతా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కూడా రిపేర్ చేసేవాడు అనమాట. అలా కోరుకున్నా. అలా కోరుకుని మనసులో మాట పూర్తి అయ్యిందో లేదనమ్మది, వెంటనే ఉన్నట్టుండి ఆకాశం నల్లబడిపోయింది. నల్లబడిపోయేసేసి వర్షము, లైటింగ్ వచ్చింది. ఫస్ట్ నేను లెక్క పెట్టుకున్నా 1 2 3 లెక్క పెట్టుకుంటున్నా, అంటే సౌండ్ స్పీడ్ అనేటువంటి తెలుసు కదమ్మా. కరెక్ట్గా నా బ్యాక్ సైడ్ నుంచి పడినాయి 4 పిడుగులు పడినాయి. విషయం అంటే అందరూ నా కస్టమర్స్, అందరూ నా ఏరియా అనేది పడింది. వర్షం ఆగిపోయింది. మళ్ళీ ఒక అరగంటకి అక్కడ టెక్నీషియన్ వచ్చాడు, అన్న ఏరియాలో పిడుగులు పడినాయి, దగ్గరగా 200 ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ పోయినాయి అన్నది, నువ్వు రావాలి చేయాలన్నా. ఓకే పద అని చెప్పేసరి, బండి కూడా లేదు నా దగ్గరే, ఏమీ లేదు. అతని బండి మీద నేను వెళ్ళాను. ఆ రోజున ఇక పొద్దు నుంచి సాయంత్రం కల్లా ఒక 10,000 రూపాయలు సంపాదించుకున్నాడు. మిగతా వాళ్ళకి వచ్చేసేసి చెప్పాను, అది ఇలాగా తిరుపతి వెళ్తున్నానమ్మా, రాగానే చేస్తానని చెప్పేసి అన్నాను. మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే సాయంత్రం వచ్చేసేసి మళ్ళీ మనకి బండి ఓకే అయిపోయింది అని చెప్పేసి.
సరే ఓకేలే ఆయన అడిగితే ఇచ్చాడని చెప్పేసి ఇంక దారి ఖర్చులకు పెట్టారు అనమాట. ఆయన అంత పవర్ఫుల్ అమ్మాయి, మామూలు వ్యక్తి కాదు. అంటే నా లైఫ్లో జరిగింది అనమాట అది. అలా మనసులో అనుకున్నాను, అసలు మిరాకిల్ అన్నమాట. చూస్తూ ఉండగానే ఆకాశం ఒక్కసారిగా నల్లబడిపోవటము, వర్షం పడటము, నేను కోరుకున్న విధంగా నా ఏరియాలో పిడుగులు పట్టము అనేటువంటివి, మళ్ళీ ఆగిపోవటం. జస్ట్ ఆ 4 పిడుగులు పడినాయి, ఆగిపోయింది అంతే. ఆయనతోటి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అదమ్మా. ఇప్పుడు అలాంటిది ఆయనతోటి పెట్టుకున్నారు ఎవరైనా కానీ అని చెప్పేసారంటే అది సామాన్యమైన విషయం అనేటువంటిది కాదు. అది చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు ఆయనతోటి పెట్టుకోవడం అని చెప్పేసి అంటే. అలా జీవిత కాలంలో అతిపెద్ద పొరపాటు చేసినటువంటి వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.